హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్పాట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి, అది కూడా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్కి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఎప్పటిలోపు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి, సో అసలు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. సో మీరు అప్లికేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా పెట్టుకోవాలి, ఏ కాలంలో ఏ డీటెయిల్ ఫిల్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మొత్తం టోటల్గా వీళ్ళు ఈ నోటిఫికేషన్లో ఏమిచ్చారో, మీకు ఏం అవసరమో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ మీరు స్కిప్ చేయకండి. సో మీరు టోటల్గా ఈ వీడియో మొత్తాన్ని చూస్తే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరే పెట్టేసుకోవచ్చు, అండ్ ఓవరాల్గా మీకు కౌన్సిలింగ్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. సో నీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో, సో మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ డేట్ వరకు నేను మీకు పర్సనల్గా తోడుండి గైడ్ చేస్తాను. సో మీకంటూ సపరేట్గా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు ఎలా కాలేజెస్ పెట్టుకోవాలనేది నేను లిస్ట్ ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు 1-to-1 మీరు కాల్ చేయొచ్చు. సో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి. ఇంకా మనం కనుక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో మీరు చూస్తున్నారు కదా, సో నోటిఫికేషన్ అనేది మనకి 4th ఆగస్ట్ రోజున వచ్చింది, అంటే ఈ రోజున వచ్చింది. అండ్ మీరు అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 5th ఆగస్ట్ నుంచి పెట్టుకోవచ్చు. 5th ఆగస్ట్ మార్నింగ్ 6 AM నుంచి 12th ఆగస్ట్ 6 PM లోపు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఈ 12th ఆగస్ట్ లోపు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఇయర్ తెలంగాణ స్టేట్ కోటా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక్కసారే రిలీజ్ అవుతుంది. మనకి ఆల్ ఇండియా కోటాలో లాగా రౌండ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి కుదరదు. మీకు 12th ఆగస్టే లాస్ట్ డేట్. ఆ 12th ఆగస్ట్ లోపు ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళే రౌండ్ 1కి 2కి 3కి మాపప్ రౌండ్కి స్టే వేకెన్సీ రౌండ్కి ఎన్ని రౌండ్స్ జరిగితే అన్ని రౌండ్స్కి వీళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఈ 12th ఆగస్ట్ తర్వాత మళ్ళీ మీరు పెట్టుకోవడానికి కుదరదు. మీరు పెట్టుకోవాలన్నా కూడా ఇంకా అసలుకి అప్లికేషన్ రిలీజ్ చేయరు. ఇంకా మీరు ఈ ఇయర్ ఆ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్స్ అనేవి మీరు తీసుకోలేరు. సో కాబట్టి ఇది 1 టైం రిజిస్ట్రేషన్. సో ఒక్కసారి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది ఇప్పుడు మాత్రమే చేసుకోవాలి. సో తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి రౌండ్కి మీరు పెట్టుకోవచ్చు. సో ఆ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ కోర్సెస్ సంబంధించిందంటే, మీకు MBBS కోర్సెస్లో సీట్ కావాలనుకున్నా, అలాగే BDS కోర్సులో సీట్ కావాలనుకున్నా సేమ్ అప్లికేషన్ ఫామ్. సో MBBSకి BDSకి ఒకే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఇదే. అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్కి ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్కి, మన భాషలో ఫ్రీ సీట్స్ అనుకుంటూ ఉంటాం కదా, సో వాటికి మాత్రమే ఈ అప్లికేషన్. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి, సో మనకి 12 lakhs per year 13 lakhs per year ఉంటుంది కదా, ఆ మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి నేను ఆ అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వచ్చిన ఈ అప్లికేషన్ ఫామ్ కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీది. సో లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 12th ఆగస్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి. సో 12th ఆగస్ట్ తర్వాత అసలు పెట్టుకోవడానికి కుదరదు, ఇంకా కౌన్సిలింగ్కి కూడా ఎలిజిబుల్ అవ్వరు ఈ అప్లికేషన్ పెట్టుకోకపోతే. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. అలాగే సో మీకేమన్నా ఈ రూల్స్ విషయంలో కానీ ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వస్తే, సో మనకి KNR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే సో ప్రాస్పెక్టస్లో ఇవి ఇచ్చారు. సో ఈ నెంబర్స్కి మీరైతే కాల్ చేయొచ్చు. ఓకే, అలాగే వాళ్ళ మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ మెయిల్ ఐడీస్కి మీరు ఏదన్నా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, మీకు పేమెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సో వాళ్ళకి మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సో ఈ ఇయర్ అనేది సో ఫీజెస్ అనేవి చేంజ్ అవుతున్నాయా లేకపోతే అలానే ఉన్నాయా అనేది మనకి ఇప్పుడే తెలీదు. సో ఈ 2026 2027 నుంచి మనకి ఫీజెస్ అనేవి కొత్త ఆర్డర్ అనేది వస్తుంది. సో ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఆర్డర్ ఇంకా రాలేదు. సో అది వచ్చిన తర్వాత సో నేను మీకు చెప్తాను. సో గవర్నమెంట్లో ఎంత ఫీజు ఉంటుంది, ప్రైవేట్ ఏ కేటగిరీలో ఎంత ఫీజు ఉంటుంది, B కేటగిరీలో ఎంత ఫీజు ఉంటుంది అనేది సో ఇయర్ నుంచి కొత్తగా ఒక జీవో ఆర్డర్ వస్తుంది. సో దాన్ని బట్టి ఉంటాయి. ఓకే, అండ్ దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ అసలు ఈ కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మనకు కేవలం లోకల్ కోటా మాత్రమే ఉంది. అంటే ఎవరైతే 9th 10th 11th 12th తెలంగాణలో చదువుకుని ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఈ 4 క్లాసెస్ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇందులో ఏ ఒక్క క్లాసు మీరు తెలంగాణలో చదువుకోకపోయినా మీరు ఈ కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓకే, 9th 10th 11th 12th ఈ 4 ఇయర్స్ మ్యాండేటరీగా మీరు తెలంగాణలో చదువుకొని ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓకే, వేరే అదర్ స్టేట్లో కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9th 10th తెలంగాణలో చదువుకొని 11th 12th ఏపీలో చదువుకున్నా మీరు ఈ కౌన్సిలింగ్ పెట్టుకోలేరు. మీరు కర్ణాటకలో చదువుకున్నా ఈ కౌన్సిలింగ్ పెట్టుకోలేరు. సో మీరు 1 to 8 ఎక్కడ చదివినా ఓకే, కానీ 9th 10th 11th 12th ఆల్ క్లాసెస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తెలంగాణలో చదువుకొని ఉండాలి. అలా మీరు చదువుకొని ఉంటేనే సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సో కొద్దిమందికి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకి మళ్ళీ సపరేట్ రూల్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ప్రాస్పెక్టస్లో కూడా మెన్షన్ చేశారు. సో అదొకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ మీరు ఏ వెబ్సైట్లో పెట్టుకోవాలి? సో మీరు tsmedadm.tschhe.in సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ యొక్క మొబైల్ అలాగే ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ పేమెంట్ చేసుకోవాలి. సో మీరు కౌన్సిలింగ్కి పే చేయాలి ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు. అలాగే మీ డేటా అనేది మొత్తం సో మీ పేరు ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మీ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఇలా 4 ప్రాసెస్లో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎలా అప్లై చేయాలి అని. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనే ఈ అప్లికేషన్ పెట్టుకోండి. మొబైల్ ఫోన్లో మీ అప్లికేషన్ పెట్టొద్దు. ఓకే, సో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనే పెట్టుకోండి, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు tsmedadm.tschhe.in సో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో ఆన్లైన్ అప్లికేషన్, సో రైట్ సైడ్లో వెబ్ కౌన్సిలింగ్ అనేది. సో మనకి వెబ్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు ముఖ్యం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మొబైల్ అండ్ అలాగే ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేయండి. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇలా మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీ నీట్ స్కోర్ కార్డ్ అనేది పక్కనే పెట్టుకోండి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీ నీట్ స్కోర్ కార్డ్ ఉంది కదా, అది పక్కనే పెట్టుకోండి. సో పక్కనే పెట్టుకొని దాంట్లో చూస్తూ ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. నీట్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్. మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ ఎక్కడ యూజ్ అవ్వవు, ఆల్ ఇండియా ర్యాంకే యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ ఎంటర్ చేయాలన్నా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయాలి. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సో 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఉండాలి. అంటే మీ మొబైల్ నెంబర్. సో కొద్దిమంది అడుగుతారు, అన్న నీట్ ఎగ్జామ్కి ఇచ్చిన మొబైల్ నెంబరే ఇవ్వాలా లేకపోతే వేరే నెంబర్ అయినా ఇవ్వచ్చా అని. మీ ఇష్టం. ఏ మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీరు వేరే నెంబర్ ఇచ్చినా కూడా పర్లేదు. సో ఇప్పుడు కొత్త నెంబర్ ఇచ్చినా కూడా పర్లేదు. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీస్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. మీరు కనుక ఇవ్వకపోతే వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే మళ్ళీ మీకు ఓటీపీ రాదు, మీకే కష్టం అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉండేది ఇవ్వండి. అలాగే సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని బ్లూ కలర్లో వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. సేమ్ అంటే ఈమెయిల్ కూడా మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, వర్కింగ్ కండిషన్లో ఉండేది. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి, అది ఎంటర్ చేయండి. ఈ కింద ఉన్న క్యాప్చా పైన ఎంటర్ చేయండి. నెక్స్ట్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో అన్నీ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఓటీపీలు కూడా వస్తాయి. సో ఆ మొబైల్ నెంబర్ ఈమెయిల్ కనుక మీరు రాంగ్ ఇచ్చారు, వర్కింగ్ కండిషన్లో లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టలేరు, కాబట్టి జాగ్రత్త. సో ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఇలా వస్తుంది, మీ యొక్క మొబైల్ అలాగే ఈమెయిల్ అనేది సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఇక్కడ నీట్ రోల్ నెంబరు, మళ్ళీ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ నాకు తెలుసు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, లేకపోతే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ. ఓకే, ఈ క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు
తెలంగాణలో ఏంటి అంటే సో ఓసీ వాళ్ళు ఓసీ, సో మనకి బీసీ ఎవరైతే ఉంటారో ఓబీసీ ఇక్కడ ఉండదు. స్టేట్ కోటాలో మీకు ఓబీసీ అనేది అవసరం లేదు. సో మీరు బీసీ ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఎస్సీలో మళ్ళీ 1, 2, 3 అలాగే ఎస్టీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీ క్యాష్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీరు మీ ఫీజు అనేది అంటే కౌన్సిలింగ్కి సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే కింద ఉన్న క్యాప్చాని పైన ఎంటర్ చేసేయండి, వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడం. సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ ఫీ 4000 ఉంటుంది. ఈ 4000 ఒక్కసారి మీరు కట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి రావు. ఇది కౌన్సిలింగ్ ఫీ, మళ్ళీ వెనక్కి రాదు. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 3200 ఉంటుంది. ఓకే, సో ఈ ఫీజు మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇది కౌన్సిలింగ్ ఫీజు, మళ్ళీ వెనక్కి రాదు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇంకా రిజిస్ట్రేషన్లోకి ఎంటర్ అయిపోవాలి. సో ఇక్కడ ఓకే కొట్టేసేయండి. సో ఓకే కొట్టిన తర్వాత సో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు. వన్స్ మీరు సక్సెస్ఫుల్లీ పే చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ద పేమెంట్ ఇది వస్తుంది. అండ్ అలాగే మీ పేమెంట్ ఎప్పుడైతే అయిపోయిందో సో అప్పుడు మీకు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. సో ఇది వెంటనే మీరు ఏదన్నా పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి, లేకపోతే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబరే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ, ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఈ రిజిస్ట్రేషన్ నెంబరే మీకు అవసరం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మొబైల్ లేదా ఈమెయిల్కి కూడా పంపిస్తారు. సో పంపిస్తారు. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి, నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదనుకో మీకు మళ్ళీ మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేయలేరు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫీ పే చేస్తారో మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది, మీరు నోట్ చేసుకుంటే బెస్ట్. ఓకే, అందుకే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సో కొంచెం లేట్ అయినా కూడా మీరు సీరియస్గా ఉంటే మొత్తం చూసిన తర్వాత మీరు అన్నీ రెడీగా పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సో ఇంకా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తానే నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మళ్ళీ మీ నీట్ రోల్ నెంబర్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగారు చూడండి. సో ఇప్పటి నుంచి ప్రతి ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ కింద ఉన్న క్యాప్షన్ పైన ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్లో ఒక చిన్న లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. ఈవెన్ స్పేసింగ్తో సహా కరెక్ట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. 1కి 2 సార్లు చూసుకొని ఎంటర్ చేయండి. ఏం మిస్టేక్ చేయొద్దు. మిస్టేక్ చేసి మేము మిస్టేక్ చేసామంటే మళ్ళీ మనం ఏం చేయలేం. కాబట్టి మిస్టేక్ లేకుండా సో మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్లో సర్టిఫికేట్లో సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికి అలానే ఉంటుంది. సో మళ్ళీ అదే జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఎస్ఎస్సీలో ఎలా ఉందో అలా. మీ ఫాదర్ నేము సో మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు అవన్నీ పక్కన పెట్టుకొని మీరు ఇది ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ సర్టిఫికేట్స్లో చూస్తూ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఫిల్ చేసేయండి. అలాగే క్యాస్ట్ కేటగిరీ సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సబ్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ పేరేంటి. సో ప్రతి క్యాస్ట్కి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఎంటర్ చేయండి. సో ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు సో ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది ఎక్కడ ఉంటుందంటే సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో సో ఇక్కడ టాప్లో బార్కోడ్ కింద సిఎన్డితో స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే సో ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర సో అది కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్. సో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ ఇక్కడ బిలో 2 lakhs అబౌవ్ 2 lakhs అని ఉంటుంది. బిలో 2 lakhs కనుక మీరు పెడితే మీరు మళ్ళీ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ ఇయర్ది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇన్కమ్ కనుక బిలో 2 lakhs పెడితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క ఇన్కమ్ అనేది బిలో 2 lakhs అయితే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే ఇక్కడ అబౌట్ 2 lakhs పెట్టేయండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం అడగదు. సో తర్వాత ఏం కాదు. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సో మీకు అవసరం లేదు, లేకపోతే 0 ఎవరైతే అబోవ్ పెడతారో మీరు 00 అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇది ఆప్షన్ అనేది మీకు కనిపించదు. కానీ బిలో 2 lakhs ఉన్న వాళ్ళకి సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సో మీకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఐసీతో స్టార్ట్ అవుతుంది కదా బార్కోడ్ కింద, ఇది మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఇంటర్ బోర్డ్ అనేది ఏది సెలెక్ట్ చేసుకోండి. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా, లేకపోతే సిబిఎస్ఈయా, ఇంకా ఏదైనా బోర్డు అయితే ఆ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్స్, ఓన్లీ గ్రూప్ అంటే ఇంగ్లీషు సాంస్క్రిట్ అవసరం లేదు, ఇంగ్లీష్ సాంస్క్రిట్ తెలుగు అవసరం లేదు. సో ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ 2 years కలిపి మనం ఇంగ్లీష్ తీసేద్దాం, సాంస్క్రిట్ తీసేద్దాం. సో 100 టోటల్గా 2 years కలిపితే 400 మార్క్స్ రెడ్యూస్ చేయాలి. సో 1000 - 400 అంటే 600 మార్క్స్. మీరు 600 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో ఎంటర్ చేయాలి. మనకి ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఉండకూడదు గ్రూప్స్లో, కేవలం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ దగ్గర మీరు 600 ఎంటర్ చేయాలి. ఓకే, ఇది 600 అనేది పైన కాదు కింద ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ కింద ఉంది కదా మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే 600, ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ 600 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీ యొక్క థియరీ మార్క్స్ అలాగే ప్రాక్టికల్లో ఎన్ని వచ్చాయో టోటల్గా కలుపుకుంటే సో మీరు ఎన్ని వచ్చాయో ఇక్కడ పైన ఎంటర్ చేయాలి. ఓకే, ఇంగ్లీష్ సాంస్క్రిట్వి కాకుండా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్వి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, సో ఇది రోల్ నెంబర్ అది ఆటోమేటిక్గా వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది, పర్సెంటైల్ ఆటోమేటిక్గా వస్తుంది, నెక్స్ట్ మీ స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ లోకల్ ఏరియా అనేది సో ఖచ్చితంగా ఓయూ రీజియన్ అనేది ఉంటుంది, ఎందుకంటే తెలంగాణలో మనకి నాన్ లోకల్ అనేది లేదు కాబట్టి సో అది ఆటోమేటిక్గా వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీ, ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. సో మీరు ఇక్కడ ఎస్ అని పెడుతున్నారంటే మళ్ళీ తర్వాత అప్లికేషన్ అదే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. సో ఇక్కడ ఎస్ అని పెట్టినంత మాత్రాన మీరు మళ్ళీ మా సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ కష్టం, కాబట్టి ఉంటేనే ఎస్ అని పెట్టండి. ముస్లిం మైనారిటీ తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సేమ్ అట్లనే పీడబ్ల్యూడీ స్టేటస్, ఎన్సీసీ, క్యాప్, పిఎంసీ, ఆంగ్లో, సింగరేణి కోటా, సో ఇవన్నీ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ మనం ఈ థర్డ్ కాలంకి వస్తే సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సో ఆటోమేటిక్గా వస్తుంది. సో ఏదైనా మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ సో ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. సేమ్ ఈమెయిల్ ఐడి వస్తుంది, ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఇంకోటి కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ అలాగే స్టూడెంట్ ఆధార్ నెంబర్, మీ యొక్క అడ్రస్ సో మీ మోస్ట్లీ మీ ఆధార్లో ఏముందో అది పెట్టండి. సో లేకపోతే మీరు ప్రజెంట్ అడ్రస్ ఏదో అది ఎంటర్ చేయండి. అలాగే మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, సో ఇంటర్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి, దాన్ని బట్టి చూసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో మనకి కింద లెఫ్ట్ సైడ్లో సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అని ఉంటుంది. సో అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ మనం పోతే కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇంకా ఇక్కడ మీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చెప్పాను కదా, స్టడీ డీటెయిల్స్ బేస్ చేసుకుని మీకు లొకాలిటీ అనేది ఉంటుంది. 9th 10th 11th 12th తెలంగాణలోనే చదువు ఉండాలి. సో మీరు 12th క్లాస్ 2026లో కంప్లీట్ చేస్తే 2026 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ దాన్ని బట్టి రిమైనింగ్ ఎప్పుడైతే మీరు చదివారో ఈ 9th 10th 11th 12th సో దాన్ని బట్టి ఇక్కడ మీ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో 12th క్లాసు 2026 అయితే నెక్స్ట్ 2025 11th క్లాసు సో అలా వస్తుంది. మీ స్టడీ సర్టిఫికెట్స్ పక్కన పెట్టుకోండి. స్టడీ సర్టిఫికెట్స్నే బోనఫైడ్ సర్టిఫికెట్స్ లాగా కూడా అంటారు కొన్ని కాలేజెస్లో. సో అవి పక్కన పెట్టుకొని సేమ్ దాంట్లో స్కూల్ నేమ్ ఎలా ఉందో అలా ప్లేసు, డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ తెలంగాణ. సో ఇలా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫోటో అనేది సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఫోటో సిగ్నేచర్ <100 KB ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 100 KB ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టేయండి. సో ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఫోటోని సెలెక్ట్ చేసేయండి, ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. సేమ్ సిగ్నేచర్ కూడా అంతనే. సో ఇక్కడ టిక్ చేయండి, సో అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. వన్స్ ఇదంతా అప్లోడ్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అలాగే స్టడీ డీటెయిల్స్ అనుకుంటే నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికెట్స్ మీద మీరు క్లిక్ చేయండి.
మీ సర్టిఫికెట్స్ అనేవి రెడీగా ఉన్నాయి అనుకోండి ఇంకా అప్లోడ్ చేయడానికి. సో మీరు ఇంకా అప్లోడ్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేయండి. సో లేవు మా సర్టిఫికెట్స్ ఇంకా మేము కరెక్ట్గా ఫార్మాట్లో చేసి పెట్టుకోలేదు, సో తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తాము అనుకుంటే సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ఎగ్జిట్ మీద మీరు క్లిక్ చేస్తేనే మళ్ళీ ఈ పేజ్కి వస్తారు. సో ఈ పేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఒకవేళ సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేస్తే, లేదు డైరెక్ట్గా అప్లోడ్ సర్టిఫికెట్స్ కొడితే డైరెక్ట్గా మీ సర్టిఫికెట్స్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ క్లిక్ చేయాలి, మళ్ళీ మీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి మళ్ళీ సర్టిఫికెట్స్ పేజ్లోకి వెళ్ళిపోతుంది ఇలా. సో ఏ సర్టిఫికెట్స్ ఏ సైజులలో కావాలనేది గుర్తుపెట్టుకోండి, చెప్తాను. సో స్కోర్ కార్డ్ మీ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, అది ఎగ్జాక్ట్ పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్నే మీరు అట్లానే అప్లోడ్ చేసేయాలి. ఓకే, అలాగే మీ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ సైజ్ ఇచ్చారు చూడండి, 500 KB మ్యాక్సిమం. ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు కానీ ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు. 500 KB కన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, స్టడీ సర్టిఫికేట్స్. సో 9th 10th ఒక పీడిఎఫ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమందికి ఏంటంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఒక్క సర్టిఫికేట్ ఇక్కడ పెట్టేయచ్చు. 6th to 10th ఉంటుంది, ఆ ఒక్క సర్టిఫికేట్ ఇక్కడ పెట్టేయచ్చు. ఒకవేళ సపరేట్ ఉంటే రెండు ఒకే పీడిఎఫ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేయండి, సైజ్ చూసుకోండి. అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్, మీ యొక్క ఇంటర్ టీసీ, లేకపోతే మీరు డిగ్రీ చేసి డిస్కంటిన్యూ చేస్తుంటే డిగ్రీ టీసీ. ఓకే, అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ సర్టిఫికెట్స్, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇది, అండ్ మైనారిటీ సర్టిఫికెట్స్, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇయర్దే ఉండాలి, అది కూడా ఏప్రిల్ తర్వాత తీసుకున్నది ఉండాలి. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉండాలి. సో ఎన్సీసీకి వాళ్ళకి సర్టిఫికెట్స్ మోర్ దెన్ 1 ఉంటాయి కాబట్టి సైజు 1500 KB ఉన్నా కూడా ఏం కాదు, అంతకన్నా తక్కువ ఉన్నాయి కూడా ఏం కాదు. సో ఎక్కువ ఉండకూడదు. అలాగే నెక్స్ట్ క్యాప్ సర్టిఫికెట్. సో పిఎంసీ ఉంటే పిఎంసీ, సింగర్ అనే వాళ్ళకి ఇది. సో ఇక్కడ టోటల్గా సైజెస్ చూపిస్తున్నాను కదా, సో ఆ సైజు ఉండాలి. అండ్ అలాగే మీకు క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అవుతుందంటే, సో ఎవరైతే ఓపెన్ స్కూల్ స్టడీ చేస్తారో లేకపోతే డిస్టెన్స్ స్టడీ చేస్తారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ 9th 10th 11th 12th తెలంగాణలోనే స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకునింటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్తో అవసరమే లేదు. మర్చిపోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు అవసరమే లేదు. కొద్దిమంది ఎలా ఉంటారు, తెలంగాణలో ఉన్న స్కూల్సే, తెలంగాణలో ఉన్న కాలేజెసే సో ఓపెన్ స్కూల్లో అప్లై చేసుకొని దూరం నుంచి డిస్టెన్స్ లెర్నింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మేము తెలంగాణలోనే చదువుకున్నట్టు ఉండాలి, అలాగే తెలంగాణలోనే మేము ఉన్నాము అని రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్. మీరు 9th 10th 11th 12th స్కూల్లోకి పోయి కాలేజీకి పోయి చదువుకొని ఉంటే, రెగ్యులర్ స్టడీ చేసి ఉంటే మీకు అవసరమే లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, ఆధార్ కార్డు అలాగే ఫోటో ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. సో ఈ సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ టిక్కు కొట్టడం, స్కోర్ కార్డు దగ్గర స్కోర్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం, అప్లోడ్ అయిపోతుంది. అలా సో 10th ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, 9th 10th ఇంటర్మీడియట్ టీసీ, సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ముస్లిం మైనారిటీ ఎస్ఎన్ పెట్టింటే అది కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఇంకా ఈడబ్ల్యూఎస్, సో ఇన్కమ్ బిలో 2 lakhs పెట్టింటే అది కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఏమైనా స్పెషల్ కోటా ఉంటే అవి కూడా ఎనేబుల్ అవుతుంది. సో అవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఆధార్ కార్డు ఇవన్నీ. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ 9th 10th 11th 12th తెలంగాణలోనే చదువుకున్న వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళకి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ టిక్కు కొట్టాలి, సో ఇక్కడ అప్లోడ్ చేసేయాలి అంతే. సో వన్స్ మీరు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ మీదనే మీరు క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వన్స్ సేవ్ అండ్ ప్రింట్ మీద మీరు క్లిక్ చేస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ సేవ్ అవుతుంది. ఓకే, సో సేవ్ అవుతుంది. అలాగే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇలా గనక మీ అప్లికేషన్ ఫామ్ వచ్చింది అంటే సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో కొద్దిమంది భయపడుతుంటారు, అన్న మా అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అని. సో మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ వచ్చిందనుకోండి, మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయినట్టే. కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు నెక్స్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి.
ప్రింటౌట్ తీసుకొని నెక్స్ట్ మినిటే ప్రతి డీటెయిల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైం చెక్ చేసుకుంటే మీరు ఆ మిస్టేక్స్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మీరు చెక్ చేసుకోవాలి. సో మేము 1 అవర్ పెట్టాము, మళ్ళీ కూర్చొని చెక్ చేసుకోవాలంటే ఓపిక లేదు అని అనద్దండి. సో చెక్ చేసుకోండి. ఎందుకు అంటే సో ఇమీడియట్గా కనుక మీరు చెక్ చేసుకొని మిస్టేక్ ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసేయండి. చూడండి, ఫస్ట్ పేజ్లోకి వెళ్తే మనం సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డేటా అప్డేషన్లోకి వెళ్ళి మీ డేటా అనేది మళ్ళీ అప్డేట్ చేయొచ్చు. అలాగే సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ సర్టిఫికెట్స్ అనేవి మళ్ళీ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇమీడియట్గా ఏదైనా తప్పుగా పెట్టింటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. కానీ 24 అవర్స్ తర్వాత 48 అవర్స్ తర్వాత సో ఈ లోపు 28 అవర్స్ టు 48 అవర్స్ లోపు కనుక మీరు చూసుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు మళ్ళీ మిస్టేక్స్ చేసి ఉంటే మార్చుకోవచ్చు. ఏమవుతుందంటే మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే సో మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ సర్టిఫికెట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేస్తారు కదా, సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అనుకోండి మీ అప్లికేషన్కి, సో మీకు ఇంకా డీటెయిల్స్ మార్చుకోవడానికి కుదరదు. కాబట్టి వితిన్ 24 అవర్స్ లోపు మీరు మళ్ళీ మీ అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మొత్తం కరెక్ట్గా ఉంటేనే మీరు నెక్స్ట్ ఇంకా సో ఇంటికి వెళ్ళిపోయి సో ప్రశాంతంగా ఉండండి. ఓకే, కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మార్చుకోండి. డేటా అప్డేషన్లోకి వెళ్ళి సర్టిఫికేట్స్ అప్లోడ్లోకి వెళ్ళి సో ఇలా వస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి సో ఆన్లైన్లోనే మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో ఏదైనా డాక్యుమెంట్ రాంగ్గా ఉంటే మీకు మెసేజ్ వస్తుంది. మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వచ్చి ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అంతా రైట్గా ఉంది అనుకుంటే సో మనకి మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్లో పేరు ఎవరిదైతే వస్తుందో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీ ఇది కూడా ఇచ్చారు. సో వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత సో మీరు ఆన్లైన్లో 12,000 రూపీస్ పే చేయాలి. సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో 12,000 రూపీస్ పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యూషన్ ఫీ అనేది చెప్పాను కదా, ఇయర్ మళ్ళీ మారచ్చు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది, వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఒకవేళ మీరు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ జాయిన్ అయిపోయి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కారణం వల్ల మీ కోర్స్ నుంచి డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నారనుకోండి, 20 లక్షలు పెనాల్టీ ఉంటుంది తెలంగాణలో. సో కొద్దిమంది ముఖ్యంగా బీడీఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీట్ రాసి మళ్ళీ ఎంబీబీఎస్ పోదాం అనుకుంటా అంటారు. తెలంగాణలో మీకు అది పాసిబుల్ అవ్వదు. 20 లక్షలు మీరు పెనాల్టీ కట్టాలి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ కనుక మళ్ళీ నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్ వచ్చి పోవాలనుకుంటే, బీడీఎస్ నుంచి పోవాలనుకుంటే 20 లక్షలు పెనాల్టీ కట్టాలి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది టోటల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా అప్లై చేయాలి సో వీటన్నిటికి సంబంధించి ఐ హోప్ పెద్ద వీడియో అయింది. చూడండి, చూసిన తర్వాతే మీరు మొత్తం నీట్గా 1-2 సార్లు ఈ వీడియో చూసి మొత్తం మీకు క్లారిటీ వచ్చిందనుకుంటేనే నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.